ప్రపంచ దేశాధినేతలు భారత ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. మోడీని గ్లోబల్ లీడర్గా అభివర్ణిస్తూ ఉన్నారు. భారత్లో మోడీ పరిపాలన అద్భుతమని కొనియాడుతూ ఉన్నారు. మోడీని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ప్రధాని మోడీ ప్రపంచంలోని ప్రతి నాయకుడితోనూ మాట్లాడగలరని అంటున్నారు. ప్రస్తుతం కీలక భౌగోళిక రాజకీయ నాయకుడు మోడీ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు ప్రపంచ దేశాధినేతలు. 2 రోజుల క్రితం చిలీ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్ భారత్లో పర్యటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ప్రశంసల వర్షం కురిపించారు. ట్రంప్, జెలెన్స్కీ, యూరోపియన్ యూనియన్, గ్రీస్, ఇరాన్లోని లాటిన్ అమెరికా నాయకులకు మోడీ మద్దతిస్తున్నారని తెలిపారు ఆయన. ఇది మరే ఇతర నాయకుడు చెప్పలేని విషయమన్నారు. మోడీ ప్రస్తుతం భౌగోళిక రాజకీయ వాతావరణంలో ఒక కీలక నాయకుడు అన్నారు చిలీ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్. భారతదేశంలో తనకు లభించిన ఆదరణకు చిలీ అధ్యక్షుడు గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్ కృతజ్ఞతలు తెలిపారు. తాను మొదటిసారిగా దేశ పర్యటనకు ఇక్కడికి వచ్చానన్నారు. ఇక్కడ లభించిన ఆదరణకు ధన్యవాదాలు తెలిపారు ఆయన. గత 16 సంవత్సరాలుగా చిలీ నుంచి ఎవ్వరూ ఇక్కడికి రాలేదని, 16 సంవత్సరాల్లో భారతదేశం చాలా మార్పు చెందిందన్నారు. మొన్న మధ్య ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా తెలివైన వ్యక్తి అని, తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు ట్రంప్. మోడీ ఇటీవలే అమెరికాలో పర్యటించారని, ఆయన చాలా తెలివైన వ్యక్తి అని పొగిడారు. తామిద్దరం మంచి స్నేహితులమన్నారు. తమ మధ్య మంచి చర్చలు జరిగాయని, అవి ఇరు దేశాలకు ఉపయోగకరమైనవిగా భావిస్తున్నానని స్పష్టం చేశారు ట్రంప్. భారతదేశ ప్రజలను ఉద్దేశిస్తూ మీకు గొప్ప ప్రధాని ఉన్నారు అన్నారు. ఆ దేశంతో తనకు మంచి సంబంధాలున్నాయని గుర్తు చేసుకున్నారు ట్రంప్. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు సంక్షేమం, ఆర్థిక భద్రతను అందించేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వం చేసిన కృషికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భారతదేశం సోషల్ ప్రొటెక్షన్లో సాధించిన పురోగతిని అంతర్జాతీయ కార్మిక సంస్థ ప్రశంసించింది. ఇటీవలి నివేదికల ప్రకారం భారతదేశంలో కనీసం ఒక సోషల్ వెల్ఫేర్ స్కీమ్ పరిధిలోకి వచ్చే వారి సంఖ్య 2021లో 24.4% నుంచి 2024లో 48.8% పెరిగింది. అంటే దేశంలో దాదాపు సగం మంది ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్, పెన్షన్లు లేదా ఉద్యోగ సహాయం వంటి ఏదో ఒక రకమైన సహకారం పొందుతున్నారు. ప్రజలు సురక్షితంగా ఉన్నామని, భద్రత లభిస్తోందని భావించడంలో ఇది ఒక పెద్ద ముందడుగు అని ILO, భారతదేశ కార్మిక శాఖ చెబుతున్నాయి. ఇలా ప్రపంచ దేశాధినేతలే కాదు, అంతర్జాతీయ కార్మిక సంస్థ సైతం దేశం కోసం మోడీ చేస్తున్న కృషిని ఆకాశానికి ఎత్తేసింది.